ఈ క్లిప్ నిన్ననే పెట్టాల్సింది. నిన్న విపరీతమైన గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసింది. 3 డేస్‌గా దగ్గు ప్రాబ్లమ్ ఉంది. వెదర్ మారుతా ఉంది కదా! చాలా సివియర్‌గా ఉంది. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వలే. ఇప్పుడు ఇస్తున్నాను. నిన్న తడిపిన పిండి ఉంది కదండీ! దాంట్లో 5 రోటీలు మిగిలినాయి. నేను, పెద్ద పాప, చిన్న పాప తిన్న తర్వాత ఇప్పుడు అదేం చేస్తానంటే ఇంకా ఇవాల్టికి కంటిన్యూ టప్పర్‌వేర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈ కరివేపాకు ఈరోజు ఫ్రై చేయాలి ఆయిల్‌లో. ఇలా టార్గెట్ పెట్టుకోవాలండి. ఈరోజు ఎంత పని చేయాలి, ఏం చేయాలని. అప్పుడే చేయగలము. ఒక 10 పనులు అనుకుంటే అందులో కనీసం 6 పనులు చేస్తాము. ఇంకా రోటీలు చేశాక పొయ్యి ఇలా తుడుస్తున్నా. నేను కిచెన్ క్లాత్ ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. మన పాత బట్టలు ఉంటాయి కదా! అవి స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని అలా తుడుస్తూ ఎప్పుడు పిండుతూ ఉంటే పొయ్యి కాడ నీట్‌గా ఉంటుంది. అంటే వాటర్‌తో పిండడమే అంతే. నేను అస్తమానం లిక్విడ్ వేసి పిండను. ఎప్పుడో ఒకసారి అట్లా లిక్విడ్ వేస్తాను. అట్లా 3-4 డేస్ వాడాక ఆ బట్ట పడేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటా. బట్టకే ఏం చేస్తానంటే మసి బట్టలాగా పెట్టుకున్నాను కదా! దానికే డజాల్ లిక్విడ్ వేసేసి అట్లా వెట్టుగా తుడిచేస్తే ఇంత సర్ఫు ఇట్లా వేసి తుడిచను. ఆ మధ్యలో స్టీల్ ప్లేస్లో మాత్రము ఎప్పుడు గలీజ్ ఉందంటే అప్పుడు ఈ కడ్డీలు కూడా జిడ్డు పట్టుకున్నప్పుడే ఒక్కోసారి ఒకటే కడుగుతానండి. ఏది జిడ్డు ఉందంటే అది మాత్రమే కడుక్కుంటా. మన స్టవ్ ఎప్పుడు ఏ పని చేసినా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో పని స్టార్ట్ చేసుకోవాలండి. పచ్చిబఠాణీ మీరు నిన్న వ్లాగ్లో చూసి ఉంటారు. ఈ డబ్బాలో పెట్టేటి ఇవి మా అత్తగారి ఇంట్లో పల్లీలాగా ఉడకేసుకొని తింటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినరు. నాకు ఫస్ట్లో ఆశ్చర్యం వేసింది. బఠానీని ఇట్లా కూడా తింటారా అని. మామూలుగా కర్రీ చేసుకుంటారు కదా! నేనేం చేశానంటే ఒకటేసారి అన్నీ వేయకుండా కొన్ని వేసి నేను చిన్నది తిన్నాము. మళ్ళీ మా ఆయన ఆఫీస్ నుండి వచ్చే లోపల మిగిలిన కొన్ని వేసి అదే సాల్ట్ వాటర్లో వేసాను అనమాట. ఎందుకంటే మినరల్ వాటర్ వేస్తాను. సాల్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా. స్టవ్ కూడా అంతా గలీజ్ అయిపోతుందండి. ఆ ఉప్పు అంతా చిట్లుతుంది కదా! చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా తిన్నారా పచ్చిబఠాణీ? ఇది కొంచెం డ్రై అయినట్టుంది కానీ ఫస్ట్గా పచ్చిగా వస్తాయి చూడండి. అవి వేసుకొని తింటే ఎంత తీపి ఉంటుందో. మా చిన్నదానికి చెప్పిన ఈసారి మళ్ళీ ఫ్రెష్గా తెప్పిస్తుంది. ఇది రేట్ తక్కువ అని స్టోరేజ్కి తెప్పించుకున్నాను అని. ఎంత ఉప్పు ఇట్లా బయటకు వచ్చేస్తుందండి. 3 విజిల్లు రానిస్తే మెత్తగా అయిపోతుంది. 2 ఫస్ట్ ట్రిప్వి 3 విజిల్లు తెచ్చినాము. తర్వాత మా ఆయనకి వేసి ఇచ్చినప్పుడు 2 ఇంకా అవి తిన్న తర్వాత స్నాక్ లాగా అందరము రాత్రి బియ్యపు రవ్వ ఉప్మా చేసుకున్నాం. ఏఎంసీలో చేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా పని అయిపోతుంది. బియ్యపు రవ్వ ఎట్లా చేసినా టేస్టీగా ఉంటుందండి. గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ కంటే ఎవరన్నా చేసుకోకుంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎక్కువ నూనె కూడా అక్కర్లా. మనం ఎలాగో ఆవకాయ, కారం పప్పులు పొడి వేసుకొని తింటాం. చాలా పొడిగా ఉంటుంది. చల్లగా అయ్యే కొద్దీ అది పొడి అవుతుంది అనమాట. 1కి 3 వేస్తారు. బట్ ఏఎంసీలో ఏదైనా అంత వేయనక్కర్లేదంటారనమాట. సో మొత్తము నేను 4 చిన్నవి కాఫీ గ్లాసులు స్టీల్వి చూస్తుంటారు కదా, అవి 4. ప్రతి వంట చేసేటప్పుడు మనిషికి ఇందని కొలిచి చేయండి. ఏది వేస్ట్ అవ్వదు, ఏది ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు.